క్యాన్సర్ ట్రీట్మెంట్లో సెకండ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మీరు ఏమైనా డాక్టర్ని మోసం చేసినట్టు అట్లా అనుకోకండి. మనం సెకండ్ ఒపీనియన్ నుంచి తెలుసుకుందాము ఈ వీడియోలో. హై ఆల్, ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ సియోన్ క్యాన్సర్ క్లినిక్స్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో అందులో స్టేజింగ్ కావచ్చు, అందులో మాలిక్యులర్ టెస్ట్ కావచ్చు, సో వివిధ రకాల కొత్త ట్రీట్మెంట్లు అవన్నీ కూడా ఉంటాయి. అందుకే సెకండ్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. నేను చూస్తున్న చాలా మంది పేషెంట్స్ని అంటే సెకండ్ ఒపీనియన్ లేకుండా ట్రీట్మెంట్ చాలా అర్జెంటుగా స్టార్ట్ చేయడం అనేది అని చూస్తున్నాను. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకసారి స్టార్ట్ అయ్యాము అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేము. సో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో సెకండ్ ఒపీనియన్ అనేది ఎవరు తీసుకోవాలి? సో ముఖ్యంగా బెస్ట్ టైం ఏదంటే ఫస్ట్ డయాగ్నోస్ అయినప్పుడు, లైక్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది మీకు, సో వాళ్ళది ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు తీసుకోవాలి. అలాగే ఇంకొక దాంట్లో ఏమవుతుందంటే ట్రీట్మెంట్ అనేది లైక్ ఎన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమి ఆప్షన్స్ లేవని చెప్తూ ఉంటారు కొన్ని కండిషన్స్లో. బట్ కొన్ని న్యూ డ్రగ్స్ కావచ్చు, పైలేషన్ కావచ్చు, కొన్ని ట్రయల్స్ కూడా ఉంటాయి అన్నట్టు, అది తెలుసుకోవచ్చు. ఇంకో ఏంటంటే బయాప్సీ అనేది మనకి అంటే కంక్లూసివ్ లేదు, సో అది డౌట్ఫుల్ ఉంది, క్లియర్ లేదు, అలాంటప్పుడు తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా బాగా కన్ఫ్యూజన్ ఉంది, లైక్ మీకు అనుకున్నంత ఇన్ఫర్మేషన్ రావట్లేదు డాక్టర్ దగ్గర నుంచి, అప్పుడు కూడా మీరు ఈ సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకోవచ్చు. సో ఇవి ఏం కావాలి మీకు సెకండ్ ఒపీనియన్ తీసుకునే ముందు? రికార్డ్స్ ఏం కావాలంటే జస్ట్ ఒకటి మనకి బయాప్సీ ఉండాలి, ఆ పెథాలజీ రిపోర్ట్ అనేది ఉండాలి. అలాగే స్కానింగ్ లో ఒకటి పెసిటీ కావచ్చు, సిటీ కావచ్చు, విత్ సిడి అది అవసరం పడుతుంది. ఇంకా బేసిక్ బ్లడ్ టెస్ట్. సో ఇది సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల మీరు డాక్టర్ని మోసం చేసినట్లు ఉండదు. ఎవరైనా మంచి డాక్టర్ వాళ్ళు వెల్కమ్ చేస్తారు ఈ సెకండ్ ఒపీనియన్ అనేది. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఇందులో కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఇంకోటి ట్యూమర్ బోర్డ్ అనేది. సో కొన్ని సెంటర్స్లో ఏమవుతుందంటే ప్రతి కేసు కూడా ట్యూమర్ బోర్డ్ నుంచి ట్యూమర్ బోర్డులో ఏముంటారంటే మల్టిపుల్ డాక్టర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ అనేది ఇస్తూ ఉంటారు. సో టు కంక్లూడ్, మీకు ఎటువంటి ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంది మీ రిపోర్ట్స్లో కావచ్చు, ట్రీట్మెంట్ ప్లాన్లో కావచ్చు, మీరు అప్రోచ్ అవ్వచ్చు, మా టీమ్కి కనెక్ట్ అవ్వచ్చు. మా క్లినిక్లో ఉంటే వీ కెన్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంది అంటే యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ అదర్ మెంబర్స్. సో ఎవరికైనా ట్రీట్మెంట్ ఇట్లా డయాగ్నోస్ అయింది, మీకు క్లారిటీ కావాలంటే యూ కెన్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.